ఇంతకు ముందు వరకు కూడా ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ కావచ్చు, ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లండన్‌లో బతకాలని ఇష్టపడేవాళ్ళు. లండన్ ఎళ్లి సెటిల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ బిజినెస్‌లు లండన్ చుట్టూ తిరుగుతూ ఉండేవన్నమాట. ముఖ్యంగా యూకే అంటే అందరికీ ఫేవరెట్. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్. ఈయన స్టీల్ టైకూన్. ఈ మధ్య చాలా మంది ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ మారిపోయిందంట. అసలు ఎప్పుడెప్పుడు యూకేని వదిలేసి వెళ్ళిపోదామా? యూకేని క్విట్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నారంట. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ గారు ఎవరైతే సూపర్ రిచ్ మ్యాన్ లండన్‌లో ఉన్నారో ఆయన యూకేని వదిలేసి తన బేస్ మొత్తం దుబాయ్‌కి మార్చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారంట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనకు తెలుసు. గత సంవత్సరం యూకేలో లేబర్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కియర్ స్టార్మర్ ప్రభుత్వం. అయితే వచ్చిన దగ్గర నుంచి కూడా యూకే ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉదాహరణకి అక్కడ 20 బిలియన్ పౌండ్స్ అన్నమాట. 20 బిలియన్ పౌండ్స్ వాళ్ళ ఫినాన్సెస్‌లో లోటుంది. వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సూపర్ రిచ్ పైన ఈ భారం పడేస్తున్నారు. లండన్‌లో ఎవరైతే బాగా డబ్బులున్నోళ్ళో వాళ్ళందరి మీద ఈ సూపర్ రిచ్ టాక్సెస్ అని రకరకాలుగా అంటే రకరకాల పేర్లతో ఈ టాక్స్‌లు ఏస్తున్నారంట. ఏంటి ఆ టాక్స్‌లు ఒకసారి చూద్దాం. ఇన్హెరిటెన్స్ టాక్స్. ఇన్హెరిటెన్స్ టాక్స్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వెల్త్ ఎళ్ళాలంటే దానిపైన 40% 40% వరకు టాక్స్‌లున్నాయంట. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వింత. 40% ఇన్హెరిటెన్స్ టాక్స్ ఏంటి? ఇదన్నీ చాలా మంది క్వెషన్ చేస్తున్నారు.